నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. చూసావా అంకుల్, మనం ఫేక్ అని ప్రచారం చేశాం, కానీ రాధాకృష్ణ చెప్పింది నిజమైంది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తోటి చూసావా అంకుల్, మనమేమో ఫేక్ అని ప్రచారం చేశాం, కానీ ఏబిఎన్ ఆర్కే చెప్పిందే నిజమైంది అని చెప్పేసి అంటున్నట్టుగా తమ్నైల్లో కూడా పెట్టాను. ఇంతకీ వీళ్ళిద్దరూ ఫేక్ అని ప్రచారం చేసిందేంటి? కానీ ఏబిఎన్ ఆర్కే చెప్పిందే, అంటే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చెప్పిందే ఏది నిజమని తేలింది అని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకు ఒక విషయం గుర్తు చేయాలి ఇక్కడ. మీలో చాలామంది F2 సినిమా చూసే ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో విషయాలన్నీ డ్రైవర్లు, మా పిఏలు, లేకపోతే మా పని వాళ్ళ ద్వారానే బయటకు వచ్చేది అని చెప్పేసి రఘుబాబు అంటాడు. సో ఆ డైలాగ్ ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఈ వీడియోకి. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇందుకే విషయం ఏంటంటే, పత్రికాధిపతులకి అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. అవి సోర్సెస్ ఏంటి అనేది బయట పెట్టలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే చెప్పిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇరుక్కుపోతారు కాబట్టి వాళ్ళ సోర్స్ చెప్పరు. కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో, వీవీఐపీల ఇళ్లలో జరిగే విషయాలు కూడా వీళ్ళకి చాలా సునాయాసంగా తెలిసిపోతుంటాయి. అలా ఈయనకి తెలిసిన నిజాలని అనేక సార్లు బయటపెట్టారు రాధాకృష్ణ. మరి రాధాకృష్ణ బయటపెట్టిన వెంటనే అవును మా ఇంట్లో అది జరిగింది అని చెప్పేసి ఒప్పుకుంటారా? ఖచ్చితంగా దాన్ని తప్పు అంటారు. అలాగే తప్పని చెప్పారు కేసీఆర్ ఫ్యామిలీ. ఇదిగోండి, సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ అని చెప్పేసి కవిత అంటున్నట్టుగా అప్పట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా ఇది ఫేక్ అని చెప్పేసి ఒక ముద్ర గుద్దారు. దాంట్లో కవిత ఏమంటున్నట్టుంది, తండ్రి కేసీఆర్తో తేల్చుకోవాలనుకుంటున్న కవిత అని చెప్పేసి కూడా రాశారు. ఆయన పిలుపు కోసం ఎదురు చూపు అని కూడా రాశారు. కానీ ఏమైంది, అదంతా ఫేక్ అని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ నిజం అవ్వలేదు. అదే ఇప్పుడు ఈరోజు కవిత పార్టీ పెట్టింది, నిజమే అయింది. కేవలం కేసీఆర్ ఫ్యామిలీలోనే కాదు, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో, అంటే వైఎస్ ఫ్యామిలీలో కూడా అనేక గుట్టుగా దాచిన విషయాలు ఏబిఎన్ రాధాకృష్ణకి తెలుసు. అలాంటి వాటిల్లోనే ఫస్ట్ ఆయన బయట పెట్టింది షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి ఏమీ సరిపట్టం లేదు అని చెప్పేసి. షర్మిల ఆస్తి కోసం పోరాడుతోంది, రాజకీయ ఆధిపత్యం కోసం పోరాడుతుంది అని చెప్పేసి బయట పెట్టారు. ఫస్ట్ ఆస్తి కోసమని, ఆ తర్వాత రాజకీయ ఆధిపత్యం కోసం కూడా అని చెప్పేసి తర్వాత తేలిందనుకోండి, అది వేరే విషయం. అయితే వీళ్ళిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయి. షర్మిల కొత్త పార్టీ పెట్టుకోబోతున్నారు, అందులోనూ తెలంగాణలో పెట్టబోతున్నారు కొత్త పార్టీ అని చెప్పేసి చెప్పినప్పుడు, ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళంతా దాన్ని వ్యతిరేకించారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకి వేరే పని పాటలు లేవు, ఇళ్లల్లో వాళ్ళందరికీ కూడా గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఇళ్లలో ఒకళ్ళకి గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటారు, ఇదంతా ఫేక్ వార్త అని చెప్పేసి అన్నారు. కానీ ఏమైంది తర్వాత? షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒక పార్టీని పెట్టుకోలేదా? సో ఇక చూస్తే షర్మిల ఎంత కష్టపడింది జగన్మోహన్ రెడ్డి కోసం అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమ కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు షర్మిలనే ఆ పాదయాత్రని, లేకపోతే ఆ ఓదార్పు యాత్రల్ని కొనసాగించింది. ఈవిడ సుమారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం సుమారుగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. కానీ అదంతా కూడా షర్మిలకి ఏమాత్రం ఉపయోగపడాల. అన్న మనసులో చోటు కల్పించుకోలేకపోయింది, చోటు దక్కించుకోలేకపోయింది. అన్న కేవలం తనని పాదయాత్రల కోసమో వైసీపీ కోసమో వాడుకున్నారు. అయితే కనీసం ఆస్తులన్నా ఇవ్వాలి, లేకపోతే పదవన్నా ఇవ్వాల్సింది. చాలామంది అప్పట్లో ఏం ఊహించారంటే, షర్మిలకి లోక్సభ కంటెస్ట్ చేయడానికి ఒక టికెట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అది అవ్వలేదు 2019 ఎలక్షన్లకి ముందు. ఆ తర్వాత షర్మిలకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు, తన క్యాబినెట్లో పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డిని, సొంత చెల్లిని జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లో పెట్టుకుంటాడు అనుకున్నారు. అది ఇవ్వలేదు. ఆ తర్వాత కొంతమంది షర్మిలకి అదుగదుగుదుగుదు రాజ్యసభ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ప్రచారం చేశారు. అది జరగలేదు. మొత్తానికి 2023 ఆ టైం కల్లా షర్మిల ఒక కొత్త పార్టీ పెట్టుకున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి తెలంగాణ వెళ్ళారు. తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత 2023లో తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, అంటే ఆవిడ ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులకి నేను పోటీ నుంచి దూరంగా ఉంటున్నాను, తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు అలా ఉన్నాయి, కేసీఆర్ దిగిపోవటమే నా మెయిన్ మోటో అని చెప్పేసి అన్నారు.
మేబీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఆప్తమిత్రుడు కాబట్టి ఆయన పదవి కోల్పోవాలని ఇక్కడ ఆవిడ పోటీకి దూరంగా ఉందేమో, లేదా ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఆవిడ దూరంగా ఉందేమో తెలియదు. కానీ అప్పట్లో అయితే నేను పోటీకి దూరం అని చెప్పేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం ఊహించిందంటే వైఎస్ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం వస్తుంది, మళ్ళీ పాత రోజులు వస్తాయి, మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెప్పి భావించింది. అందుకనే షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఏపీకి పంపించారు. ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి మీదే పోరాటం సలుపుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెల్లి తల్లి అని ఏం చూడరు. తల్లి మీద కూడా కేసులు వేశారు. తల్లి కూడా ఆయన మీద ఒక లెటర్ రిలీజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి తన మేనల్లుడికి, మేనకోడలికి, చెల్లికి ఆస్తులు సమంగా పంచట్లేదు, ద్రోహం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారని చెప్పేసి. సో ఇవేం పట్టించుకోరు. తన వంది మాగదుల చేత, తన సైతాన్ సైన్యం చేత షర్మిలని జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తున్నారని అందరికీ తెలుసు. అలాగే ఆయన తల్లి విజయలక్ష్మిని కూడా తిట్టిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. పోతే ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. కేసీఆర్ కూడా ఆయన ఇంట్లో వ్యవహారాలని ఆయన సరిదిద్దలేకపోయారు. ఇంట్లో నలుగురుంటే, ఇదిగోండి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కవిత, ఈ నలుగురుంటే కారుకి 4 డోర్లు ఉన్నట్టు నలుగురు 4 వైపులు ఉన్నారే కానీ ఎవరూ కలిసికట్టుగా లేరు. ఇప్పుడు కవిత కారులో నుంచి దిగిపోయింది, కొత్త పార్టీ పెట్టుకుంది. ఈ పరిస్థితి ఆవిడకి ఎందుకు వచ్చింది? పార్టీలో సముచిత స్థానం దక్కలేదు, ఆవిడికి సరైన గుర్తింపు దక్కట్లేదు. ఆవిడ ఎన్నికల్లో పోటీ చేస్తే, నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోవడానికి ప్రధాన కారణం హరీష్ రావే అని చెప్పేసి ఆవిడే ఎలిగేషన్ చేసింది. అంటే హరీష్ రావుకి పార్టీలో ఎదురుండకూడదు, కేసీఆర్ తర్వాత ఆయనే సీఎం అవ్వాలి, ఆయనే పార్టీ పగ్గాలు చేతబట్టుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తున్నాడని కవిత అంటది. ఇంకొక వైపు తన అన్న కూడా తనకి సపోర్ట్ చేయటం లేదని చెప్పేసి మాట్లాడతారు కవిత. అన్న కూడా తనని పార్టీలో నుంచి పంపించేసేయాలి, కేసీఆర్ తర్వాత తానే పార్టీ అధిపతి అవ్వాలి, అలాగే సీఎం అభ్యర్థిగా తానే ఉండాలి అని చెప్పేసి అంటున్నట్టుగా కూడా గతంలో చెప్పారు. అలాగే 2018 ఎన్నికలప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో ఒక ఒప్పందం జరిగిపోయింది, కేటీఆరే కేసీఆర్ తరువాత సీఎం అభ్యర్థి, ఎప్పటికైనా ఆయనే పార్టీ అధిపతి అని చెప్పేసి నన్ను పక్కకు తొలగమన్నారని చెప్పేసి కూడా ఒకానొక సందర్భంలో ఆవిడ చెప్పినట్టు గుర్తు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దయచేసి కమెంట్ బాక్స్లో కరెక్ట్ చేయండి. సో ఇకపోతే హరీష్ రావుకి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే డైలీ ఆయన తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి. ఈవెన్ తనకి కూడా మరి ఉంటుంది కదా, హరీష్ రావు కేసీఆర్తో ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. పార్టీ కోసం ఆయన కూడా శక్తిని ధారపోశారు. తెలంగాణ కోసం కవిత ఎంత పోరాడిందో, కవిత ఎంత పోరాటం చేసిందో హరీష్ రావు కూడా అంతే పోరాటం చేశారు. కాబట్టి తనకి కూడా ఈ పార్టీలో సముచిత స్థానం ఉండాలని, కేసీఆర్ తర్వాత ఆ పార్టీని ఆయనే లీడ్ చేయాలని అనుకోవడంలో కూడా తప్పులేదు. కానీ ఇక్కడ అంతర్గత పోరైపోయింది. మొత్తం మీద అందరూ కలిసి సక్సెస్ఫుల్గా కవితని బయటికి పంపించేశారు. కవిత బయటకు వచ్చిన దగ్గర నుంచి అటు హరీష్ రావుని, ఇటు కేటీఆర్ని ఇద్దరిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. గుంట నక్కలంటది, దొంగలంటది కవిత. హరీష్ రావుని అటు సంతోష్ రావుని ఇద్దరిని కలిపి గుంట నక్కలు, దొంగలంటది. ఇటు కేటీఆర్ని అయితే పాపం ఈయనకేం తెలియదు, రాజకీయాలే ఆయనకి వంట పట్టలేదు, ఇంకా ఆయన అసలు పాపం అమాయకుడు, ఆయనేం అంటానికి లేదు, ఆయనకేం తెలియదు అంటది. అంటే ఒక్క ముక్కలో ఆటలో అరటి పండుని చేసేసింది కేటీఆర్ని. మొత్తం మీద ఒక్కొక్కరిని రఫ్ ఆడిస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా పార్టీలు పెట్టిన టైంలో కట్టుకున్న శారీలు ఒకటే. అటు షర్మిల కావచ్చు, ఇటు కవిత కావచ్చు, ఒకే టైప్ మోడల్ శారీ కట్టుకున్నారు. బ్లౌజ్ డిఫరెంట్, బ్లౌజ్ మేకింగ్ డిఫరెంట్, మిగతా శారీ అంతా ఒకటే, ఆ ప్రింట్తో సహా కలర్ డిఫరెంట్ అంతే. ఇద్దరు కూడా సేమ్ శారీస్ కట్టుకొని పార్టీ అనౌన్స్మెంట్ డేలో వాళ్ళిద్దరూ కనిపించడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చాలామంది ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇదేంటి ఇద్దరు, అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే కాకతాళీయంగా జరిగిందా? ఇద్దరు ఆడబిడ్డలు కూడా కుటుంబాన్ని కాదని బయటకు వచ్చారు. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కవిత బయటకు వచ్చింది, జగన్ ఫ్యామిలీ నుంచి షర్మిల బయటకు వచ్చింది. ఇద్దరూ తెలంగాణలోనే పార్టీని అనౌన్స్ చేశారు. ఇద్దరు ఒకే మోడల్ చీర కట్టుకున్నారు. ఇదేం విచిత్రమో, ఇదేం వైఖరో అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ ఫ్రెండ్సే కదా, ఆడపిల్లలకి మనం అన్యాయం చేయకూడదు, మన ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఇద్దరూ ఒక మాట అనుకునుంటే బాగుండేది, ఇద్దరు షర్మిలకి కవితకి న్యాయం చేసుంటే బాగుండేది అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇద్దరూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇంటి ఆడపిల్ల కన్నీరు మంచిది కాదు, ఇంటి ఆడపిల్ల కన్నీరు అశుభం, ఇంటికి అరిష్టం అనే విషయాన్ని ఇద్దరు మర్చిపోయారేమో అని చెప్పేసి అంటున్నారు. మరి ఏమైనప్పటికీ కూడా ఇంకొకసారి ఇక్కడ ఆర్కే మాటలనే గుర్తు చేసుకుంటున్నారు అందరూ. ఆర్కే ఇద్దరి విషయంలోనూ ముందే చెప్పారు, వాళ్ళ ఇంట్లో వివాదాలు రగులుతున్నాయి అన్న విషయం ఇద్దరి విషయంలోనూ ఆర్కే ముందే చెప్పారు.
కేసీఆర్ జగన్ ఫ్యామిలీలో వివాదాలు రగులుతున్నాయని. కానీ ఎక్కడ ఆ వార్తల్ని వాళ్ళు సరిగా తీసుకొని వాటిని పరిష్కరించుకునే రూపంలోనో చొరవ చూపించుంటే బాగుండేది. కానీ ఈ వార్తలు ఫేక్ అని ఒక ముద్ర వేయడానికి మాత్రమే చొరవ చూపించారు. ఇదంతా ఇప్పుడు ఇలాంటి విపరీత పరిస్థితులకి దారి తీసింది వాళ్ళ ఫ్యామిలీలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. మీడియా హౌసెస్కి ముందే తెలిసిన విషయాల్ని బయటకు చెప్తే తప్ప, లేకపోతే దాన్ని అలా వదిలేయటం మంచిదంటారా? చెప్పడం వల్ల వాళ్ళు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కదా. కరెక్ట్ చేసుకోకపోగా ఇలా ఫేక్ అని ముద్రలు వేయటం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.